హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే స్టోరీ అమ్మ ఇచ్చిన ఉంగరం. అమ్మ ఇచ్చిన ఉంగరం వల్ల ఒక పేదవాడైన ఒక యువకుడు, దారిద్ర్యాన్ని తెలియకుండా తిరిగిన ఒక యువకుడు రాజు కుమార్తెని వివాహం ఆడి రాజ్యాన్ని పరిపాలించాడు. ఏ విధంగా అమ్మ ఉంగరం ఇవ్వడం వల్ల తను ఈ విధంగా ఎలా సాధించగలిగాడో ఈ స్టోరీ మరి నేను చెప్తాను, మీరు వినియండి. మరి అనగనగా ఒక గ్రామంలో రామయ్య అనే ఒక వ్యాపారస్తుడు ఉండేవాడు. తనకి ఒక కుమారుడు, వాళ్ళ ఆవిడ చనిపోయింది. వాళ్ళ కుమారుని చూసుకోవడానికి తను రెండో వివాహం ఆడాడు. ఆవిడ తన మొదటి కుమారుణ్ణి చూసేది కాదు. ఆ రెండో ఆవిడకి ఒక కుమారుడు పుట్టాడు. మొదటి వాడిని అస్సలు చూసేది కాదు. ఎంతైనా తన కుమారునే చూసేది. ఆస్తి అంతా తనకే రావాలని తను సరిగ్గా పట్టించుకునేది కాదు. అలా కొద్ది రోజులు గడిచాయి. ఈ యువకుడు, అది కుర్రోడు, కొంచెం ఎదిగి పెద్ద అయ్యి 15 ఏళ్ళు వచ్చాయి. 15 ఏళ్ళు అంటే పాపం తనకేం పెద్దగా తెలియదు కదా. వాళ్ళ నాన్నగారి దగ్గరికి వచ్చి, నాన్నగారండి, నేను దేశాటన చెయ్యాలనుకుంటున్నాను, బయట ఏం జరుగుతుందో తెలుసుకొని వద్దాం అనుకుంటున్నాను, నేను ఇంటి నుంచి వెళ్తున్నానండి, మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తానో నాకు తెలియదు అని చెప్పేసి అంటాడు. అదేవిధంగా వాళ్ళ నాన్నగారు, సరే నాయన, ఇప్పుడు నువ్వు చిన్నపిల్లవాడివి, యువకుడివి, నువ్వు ఎన్నో సంవత్సరాల తర్వాత తిరిగి వస్తే నేను గుర్తుపట్టలేనేమో, దాని బదులుగా ఇదిగో మీ అమ్మ ఉంగరం నీకు ఇస్తున్నాను, ఇది పెట్టుకో, నువ్వు మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు ఈ ఉంగరం నాకు చూపించు అని చెప్పేసి వాళ్ళ నాన్న ఆ ఉంగరం పెట్టి కొంచెం డబ్బు ఇచ్చి ఆ కుర్రాన్ని దేశయాటనకి పంపిస్తాడు. తను వెళ్తాడు. అలా చాలా సంవత్సరాలు అయిపోతాయి. తిరిగి రాడు. తిరుగుతాడు, ఆ దేశం ఈ దేశం, ఈ రాజ్యానికి తిరిగి వాళ్ళ నాన్న గుర్తొచ్చినా సరే రాడు. వాళ్ళ నాన్నకి తను గుర్తొస్తుంది. ఒక రోజు అలా ఉన్ని, నాకు కుమారుడు, పెద్ద కుమారుడు ఎటు పోయాడో ఏటో, ఇన్నేళ్ళైనా తిరిగి రాలేదు, తను నేను చూడాలనిపిస్తుంది, తనకి నేను గుర్తు రావడం లేదా ఏంటో అనుకుంటూ బాధపడుతూ ఉన్నాడు. అదేవిధంగా తను కూడా చూసి వాళ్ళ నాన్న గుర్తొచ్చాడు. సడన్గా గుర్తొచ్చి మా నాన్నని చూడాలి నేను అని చెప్పేసి ఇంకా రాజ్యాలు తిరగడం ఆపేసి ఇంటికి బయలుదేరి అలా బయలుదేరుతున్న క్రమంలో తను ఒక అడవి దాటి ఇంటికి రావాలి. ఆ అడవిలో నిద్రించాడు. సహజంగా కొన్ని రోజులు ప్రయాణం చేస్తూ ఉంటే నిద్ర వస్తుంది కదా. నిద్రించేసి తెల్లారేగానే వచ్చాడు వాళ్ళ అన్న ఎదురుగుండా వచ్చి, నాన్న అనగానే, ఒరే నాయన, ఇన్ని సంవత్సరాలుగా గుర్తొచ్చాను, ఈ ముసలి తండ్రిని మర్చిపోయావా నాన్న అని చెప్పేసి దగ్గరికి తీసుకొని ముద్దాడుతుంటే అంతలో వాళ్ళ పిల్లొచ్చి, ఆగాగు, వాడు నీ కొడుకో కాదో, ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చినోడు నీ కొడుకు నీ దగ్గరికి తీసేసుకొని ముద్దులాడెత్తవేలాగా, అయ్యో నీ చిన్న కొడుకు కాస్తంతా ఇప్పుడుదాకా కాపాడుకొని వచ్చాడు, ఇప్పుడు నీ పెద్ద కొడుకు వచ్చాడనేసి మొత్తం ఆడికి ధారాదత్తం చేస్తావా ఏటి, వాటాలు వేస్తావా ఏటి, ఎత్తే నేను ఒప్పుకునేది లేదు, అసలు నీ కొడుకో కాదో రుజువేటి నిరూపించు అని అనగానే, అదేంటే నా కొడుకో కాదో నిరూపించడానికి నాకు మనసు తెలియదా, తను నా కొడుకే అని చెప్పి, అయినా అదే కుదరదు, నీ కొడుకే అనడానికి రుజువేంటి అంటే, ఒరే నాన్న, నువ్వు వెళ్ళేటప్పుడు అమ్మ ఉంగరం ఇచ్చాను కదా నాన్న, అది చూపించరా మీ పిన్నికి అని చెప్పేసి అనగానే ఆ కుర్రోడు చూసుకుంటాడు. ఉంగరం లేదు. అప్పటి వరకు ఉండేది. అదేంటి నాన్న, నేను ఇన్ని సంవత్సరాలు దేశాటన చేసిన ఉంగరం పోలేదు, రాత్రి నేను ఒక అడవిలో నిద్రించాను, ఉంగరం మాయమైపోయిందేటి, లేదు, నిన్నటి వరకు ఉండేది నాన్నగారు అని చెప్పేసి చెప్పినా సరే పినిగారు, లేదు ఆడు నీ కొడుకే కాదు, నీ కొడుకు కాదు కాబట్టి ఉంగరం లేదు అని చెప్పేసి నోరించుకొని పడిపోయి, అలా నోరించుకొని పడిపోవడంతో వెంటనే వాళ్ళ నాన్న, ఒరే నాయన, నువ్వు నా కొడుకు అని నాకు తెలుసు, ఆ బంధం ఏంటో నాకు తెలుసు, కానీ మీ పిన్నిని నమ్మించాలంటే ఆ ఉంగరం ఎక్కడుందో ఎత్తుక్కొని తీసుకురా నాయన అని చెప్పేసి అన్నాడు. అనేసి వాళ్ళ పిన్నికి తెలియకుండా కొంచెం డబ్బు అది ఇచ్చి పంపించాడు. ఈడు ఎక్కడి నుంచి అయితే వచ్చాడు, అడవిలోనే ఎక్కడైతే నిద్రించాడో అక్కడికి వెళ్ళాడు. వెతుకుతున్నాడు, ఏమీ దొరకలేదు. అక్కడ ముసలిమామ కట్లు కొట్టుకొని మోపు ఎత్తుకోలేకపోతుంది. నేను వెళ్ళి మోపు ఎత్తాడు, సాయం చేశాడు. అదే, ధన్యవాదాలు బాబు, నువ్వెవరు, ఈ టైంలో ఇక్కడ ఉండొద్దు, ఇక్కడ ఒక పెద్ద రాక్షసుడు తిరుగుతున్నాడు, నువ్వు ఇక్కడ ఉంటే నేను చంపేస్తాడు, పీక్క తినేస్తాడు, బాబు వెళ్ళిపో బాబు, నువ్వు నాకు సాయం చేసిన కృతజ్ఞతగా నీకు చెప్తున్నాను అని చెప్పేసి అంటే, అలాగే బామ్మ అని చెప్పేసి ఇంకా కొంచెం ముందుకు నడుతాడు. అలా కొంచెం చీకటయింది. వెంటనే ఒక పెద్ద రాక్షసుడు ప్రత్యక్షమయ్యి వీడు భయపడ్డు. ఆల్రెడీ ఇక్కడ రాక్షసుడు ఉన్నాడని తను చెప్పింది కదా, చెప్పేసరికి భయపడడం అనేసి నిదానంగా అలా నిల్చొని ఉంటాడు. నేను ఇక్కడ నాకు ఒక వస్తువు పోయింది, ఆ వస్తువు ఎత్తుక్కుంటూ వచ్చానని చెప్పేసి అంటాడు. అంటే, నువ్వు ఏమైనా ఎత్తుక్కో, కానీ నువ్వు నా దగ్గర పనిచేస్తావా
అని చెప్పేసి ఆ రాక్షసుడు అడిగాడు. అడగని వీడికి మంచిదే కదా, అడవిలో తను పోయిన వస్తువు వెతుక్కున్నట్టు అవుతుంది, పని దొరుకుతుంది, ఫుడ్ దొరుకుతుంది, భోజనం దొరుకుతుంది, ఉండడానికి ఆవాసం దొరుకుతుంది అని చెప్పేసి తను ఒప్పుకున్నాడు. కానీ ఒక షరతు, 1 సంవత్సరం లోపల ఈ అడవి మొదల నుంచి చివరి వరకు చెట్లన్నీ నరికి దారి చెయ్యాలి. ఒకవేళ దారి చెయ్యలేని పక్షంలో నువ్వు నాకు జీతం లేని పనుడుగా జీవితాంతకాలం ఉండాలి. నువ్వు అలా చేసావనుకో, దారి చేస్తే ఆ చివరన ఒక నది ఉంది. ఆ నది దాటాక ఒక చెట్టు మీద పక్షి గూడెలో రత్నాలు, వైడూర్యాలు, కెంపులు, పొదిగిన హారాలు, ఎంతో విలువైన వెల కట్టలేని బంగారం దాని మీద ఉంది. అది నీ సొంతం అవుతుంది. అది నువ్వు కాకుండా ఆ దారి చేయకుండా నువ్వు ఓడిపోయావనుకో, నువ్వు నాకు జీవితాంతకాలం జీతం లేని పనుడుగా పని చెయ్యాలి అని చెప్పేసి అనుకని కొంచెం ఆలోచించాడు. ఆలోచించి చెయ్యలేనేమో అనుకున్నాడు. కానీ నేను చేయగలనని ఇస్తే కొంచెం ధైర్యం తెచ్చుకొని కొట్టెడు చేస్తానండి అన్నాడు. తెల్లారింది, గొడ్డలు పట్టుకొని వెళ్ళాడు. ఎంత నరికినా నరకడవే. అవి ఒక రాయిలా ఉంటాయి. ఉదయం నుంచి సాయంత్రం ఒక చిన్న మొక్కను కూడా నరకలేకపోతాడు. వెంటనే భిక్షగాడు వచ్చాడు. వచ్చే రాక్షసుడు వచ్చి, ఏ పని చేసావా? ఒక్క చెట్టు కూడా కొట్టలేదు, నువ్వు ఎంత సోమరివని నేను అనుకోలేదు అని సనగా, లేదు నేను సోమరిని కాదు, చెట్లు రాయిల్లా ఉన్నాయి అని చెప్పేసి పాపం అన్నాడు. లేదు చెట్లు రాయిల్లాగా ఉండడమే, నువ్వు పని చేయలేక నువ్వు స్వామిరు కాబట్టికే చేయట్లేదు అని చెప్పేసి అన్నాడు. ఏదేమైనా నువ్వు సంవత్సరం లోపల దారి చేయలేదనుకో, నువ్వు అన్నది గుర్తుందిగా, నేను అన్నది ఇచ్చిన మాట గుర్తుందిగా అనేసి వెళ్ళిపోతాడు రాక్షసుడు. మళ్ళీ తర్వాత రోజు పాపం అదే పని చేస్తాడు. చేస్తే ఎంత కొట్టినా కదలాడవే, ఇంకెలా అయితే నేను సంవత్సరం లోపల దారి చెయ్యలేనేమో అని చెప్పేసి భయపడిపోయి కూర్చొని ఉంటాడు. అంతలో తన సాయం చేసిన ఒక ముసలమ్మ, కట్టెలు సాయం చేశాడు కదా, ఆ ముసలమ్మ ఎవరో కాదు, ఆ రాక్షసుడి భార్య. అయితే బాబు, నువ్వు నాకు సాయం చేసావు, దాని కృతజ్ఞతగా నీకు ఒక చిన్న సాయం చేస్తాను అని చెప్పవా అని అనగానే, నువ్వు ఇక్కడి నుంచి లెక్క పెట్టుకుంటా 70 చెట్లు వదిలేసి ఆ చివర కొట్టుకుంటూ వెళ్ళి, నువ్వు ఆ 70 చెట్లు అవతల కొడుతున్నావని రాక్షసుడికి తెలియకూడదు. మళ్ళీ నువ్వు వచ్చి యథాస్థానంలో ఇక్కడ పనిచేస్తున్నట్టు నువ్వు చెయ్యి. అలా ఆ రాక్షసుడికి తెలియకుండా ఆ చివరికి దారి చెయ్యి, అక్కడ చేస్తూనే ఇక్కడ కూడా పని చెయ్యి అని చెప్పేసి ఆ ముసలమ్మ అనగానే, అదే విధంగా ఆ కుర్రోడు 70 చెట్లు లెక్క పెట్టుకుని వెళ్ళి అవతల కొట్టడం మొదలు. ఒక్క ఏటికే చెట్టు పడిపోయింది, ఒక్క రోజులకి 30-40 చెట్లు కొట్టేసేవాడు. అలాగా అతి తొందరగానే కొట్టేశాడు. ఈ చివరి నుంచి ఆ చివరికి కొట్టేశాడు. అదేవిధంగా రాక్షసుడు వచ్చేసరికి ఈ 70 చెట్లు కొడుతున్నట్టు యాక్షన్ చేస్తూ ఉండేవాడు అనమాట. కొట్టలేకపోతున్నాం అని చెప్తూ ఉండేవాడు. రాక్షసుడు మనసులో నవ్వుకుంటా ఉండేవాడు. అలాగ ఒక రోజు రాక్షసుడు తెలియకుండా నది దాటి వెళ్ళి ఆ చెట్టు మీద ఉన్న వజ్రాలు, వైడూర్యాలు చూసి ఆనందపడిపోయాడు. అయ్యో బాబోయ్, ఇంత నగల, ఇంత సంపద, అందులో తన ఉంగరం కూడా ఉంది. ఆ ఉంగరం తీసి ఇది నాది అని చెప్పేసి పెట్టేసుకొని ఆ మిగతావి ఆ నది దాటాడు కదా. అదేవిధంగా రాక్షసుడు తెలియకుండా ఆ ఊరు కూడా దాటి రాజుకి దగ్గరికి వెళ్ళి, ఈ నగలన్నీవి మీయే అనుకుంటా రాజావారు, ఇవి నాకు పలానా రాక్షసుడు ఇలా పరీక్ష పెట్టాడు, ఆ పరీక్షలో నేను ఉత్తీర్ణయ్యి నది అంత దారి చేసి ఈ నగలు నేను సొంతం చేసుకున్నాను అని చెప్పి రాజులను మన్ననలు పొంది వెంటనే, నువ్వు ఒక రాక్షసుడి దగ్గర భయపడకుండా ఇంత ధైర్య సాహసాలు ప్రదర్శించి, అంతేకాదు చివరి నుంచి ఆ చివరికి నదిలో అడవిలో దారి చేయడం అంటే అది విషయం కాదు, అది ఒక మనిషి. ఇప్పుడైతే క్రెయిన్లు, కుక్లైన్లు, బుల్డోజర్లు వస్తున్నాయి. అప్పట్లో ఒక మనిషి చేయడం అంటే మాటల, ఇంత సాహసం ప్రదర్శించావు, ఇంత దారిని వేసావు కాబట్టి నీకు నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తానని చెప్పేసి రాజు అన్నాడు. అలాగే తన కూడా ఒప్పుకొని సంతోషించాడు. అదేవిధంగా తనకి వాళ్ళ నాన్నగారికి ఉత్తరం రాసి, పలానా తమ కుమారుణ్ణి మా కుమార్తెకి ఇచ్చి వివాహం నిశ్చయించాము, తమరు ఇచ్చేయండి అని చెప్పేసి రాజావారి లేఖ పంపించగానే వెంటనే వాళ్ళ నాన్నగారు చదివి, ఏమే రావే, నువ్వు నా కొడుకు కాదని గెంటేశావు, ఉంగరం తెమ్మన్నావు, ఆ ఉంగరం కోసం వెళ్ళి ఒక రాకుమార్తెని వివాహం ఆడుతున్నాడు నా కొడుకు, చూడవే ఆస్తి కోసం వచ్చాడు, దోచుకుపోతాడన్నావు, చూడు నీ ఆస్తి అక్కర్లేదు, వాడికే రాజు అయిపోయాడు అని చెప్పేసి అనగా, చాలండి సంబడం, గొప్ప విషయమే, నేను వస్తాను పెళ్లికి అని అనగానే, లేదు నీ ఆస్తి నువ్వు చూసుకుంటూ నీ కొడుకు నువ్వు ఇక్కడే ఉండాలి, నేను నా కొడుకు వివాహం చూసి వస్తానని చెప్పేసి ఆ వ్యాపారస్తుడు వెళ్ళాడు. ఎలాగుంది ఫ్రెండ్స్, ఒక ఉంగరం, అమ్మ ఇచ్చిన ఉంగరం వల్ల తను ఆ రాజ్యాన్ని సొంతం చేసుకున్నాడు, రాణిని సొంతం చేసుకున్నాడు, ధైర్య సాహసాలు ప్రదర్శించాడు. తను ధైర్యంగా ఉన్నాడు కాబట్టి, ఆ చెట్టుని కొట్టాడు కాబట్టి, దారి చేశాడు కాబట్టి, ఆ నగలను సొంతం చేసుకున్నాడు కాబట్టి రాజు అయ్యాడు. దీనంతటికీ కారణం ఎవరంటే అమ్మ ఇచ్చిన ఉంగరం వల్లే తను ఒక రాజు అయ్యాడు. అంటే అమ్మ ఆశీర్వాదం.